సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్లో మనం టు డూ యాప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో బేసిక్గా మనకు టు డూ యాప్లో మనకి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎడిట్, థర్డ్ వన్ వచ్చేసి అప్డేట్, అండ్ ఫైనల్గా డిలీట్. సో బేసిక్గా మనం టు డూ యాప్ చేయాలంటే మనం ఈ 4 మెథడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం మన కోడ్ శాండ్ బాక్స్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మన ప్లెయిన్ రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు కావాలంటే మీ లోకల్ సిస్టంలో కూడా మీరు రియాక్ట్ని రన్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి యాడ్ కదా. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో కాన్స్ట్ యాడ్ టు డూ. సో ఈ యాడ్ టు డూ ఫంక్షన్లో మనం స్టేట్లో డేటా అయితే యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం స్టేట్ని కూడా క్రియేట్ చేసుకుందాం. ఓకే, కాన్స్ట్ టు డూస్ కామా సెట్ టు డూస్ ఓకే ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్. సో డిఫాల్ట్గా మనం ఎంటీ అరే ఇచ్చేద్దాం. ఓకే, సో టు డూని యాడ్ చేయాలంటే మనకు ఒక ఇన్పుట్ అయితే ఉండాలి కదా. సో ఇక్కడ మనం హెలో రిమూవ్ చేసేసి ఇక్కడ డివ్, సో ఈ డివ్ లోపల సో ఇక్కడ ఇన్పుట్ ఓకే అండ్ ఒక యాడ్ బటన్. ఓకే, సో బటన్ యాడ్ టు డూ. ఓకే, సో ఇనిషియల్గా మనం ఇన్పుట్ యొక్క స్టేట్ని కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఇక్కడ కాన్స్ట్ సెట్ టెక్స్ట్ కామా సెట్ టెక్స్ట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్, అండ్ ఇది వచ్చేసి మన ఎంటీ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ దగ్గర మనం ఆన్ చేంజ్ లీమెట్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆన్ చేంజ్ ఇక్కడ మనకు యారో ఫంక్షన్. సో ఇక్కడ ఈ అండ్ మనం ఇక్కడ సెట్ టెక్స్ట్ చేయాలి. ఓకే, సెట్ టెక్స్ట్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ని ఇది క్లోజ్ చేస్తాను సో దట్ మీకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం మన బటన్ దగ్గర యాడ్ టు డూ అనే ఫంక్షన్ని అటాచ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఆన్ క్లిక్ దగ్గర యాడ్ టు డూ. ఓకే, సో ఈ యాడ్ టు డూ ఏం చేస్తుందంటే మన టెక్స్ట్లోని వాల్యూని తీసుకొని మన టు డూస్లో యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ ఓబీజే ఈక్వల్ టు ఆబ్జెక్ట్, అండ్ ఇక్కడ మనకు ఐడి కూడా కావాలి కదా. సో ఐడి వచ్చేసి మనం ర్యాండమ్ ఐడి ఇచ్చేద్దాం, మ్యాథ్ డాట్ ర్యాండమ్. ఓకే, సో ఎవ్రీ టైం మనం ఐటమ్ని యాడ్ చేసేటప్పుడు మనకు ర్యాండమ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మన టెక్స్ట్ ఈ టెక్స్ట్. ఓకే, టీఎక్స్టీ. ఓకే, సో ఇక్కడ కామా రైట్, అండ్ ఇక్కడ మనం సెట్ టు డూస్ చేద్దాం. ఓకే, సెట్ టు డూస్లో సో మనకి కరెంట్ స్టేట్ కావాలి కదా. సో కరెంట్ స్టేట్ కావాలంటే ఇక్కడ డాట్ 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 టు డూస్. ఓకే, సో మనకు కరెంట్ టు డూస్ కావాలి ప్లస్ మన న్యూ ఐటెంని యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఓబీజే. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకో డివ్ తీసుకుందాం. సో ఈ డివ్లో మనం ఏం చేద్దామంటే మనం యాడ్ చేసిన టు డూస్ని రెండర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది ఉంది కదా టు డూస్. ఓకే, ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల టు డూస్ డాట్ మ్యాప్. ఓకే, సో ఈ మ్యాప్లో మనం సో అక్కడ డివ్ పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ H2. ఓకే, అండ్ ఈ టు డూస్లో మనకి టు డూ అయితే వస్తుంది కదా. సో టు డూ అంటే మన ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్లో మనకి టెక్స్ట్ని రెండర్ చేయాలి. ఓకే, సో టు డూ డాట్ టీఎక్స్టీ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక టు డూని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.
ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్. సో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ టు డూ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మన టు డూ ఐటమ్కి ఒక బేసిక్ స్టైల్స్ని అయితే మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ డివ్ దగ్గర క్లాస్ నేమ్, ఓకే, సో దీని పేరు మనం కార్డ్ అని చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో styles.cssకి వెళ్ళి సో ఇక్కడ డాట్ కార్డ్, సో ఇక్కడ మనం బార్డర్ ఇచ్చేద్దాం. బార్డర్ 2 pixel సాలిడ్ బ్లాక్, సాలిడ్ ఓకే బ్లాక్. ఓకే, సో అండ్ ఈ స్టైల్స్ని మనం app.jsలో ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ /styles.css. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బార్డర్ అనేది వచ్చింది. ఓకే, సో మనం మార్జిన్ కూడా ఇచ్చేద్దాం. సో మార్జిన్ మనకు టాప్ అండ్ బాటమ్ కావాలి కాబట్టి సో 20 pixels టాప్ అండ్ బాటమ్, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మనకు అవసరం లేదు కాబట్టి 0. ఓకే, అండ్ మనం ప్యాడింగ్ కూడా ఇచ్చేద్దాం. సో ప్యాడింగ్ వచ్చేసి 20 pixels. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో టు డూని యాడ్ చేసేద్దాం. సో ఇది రిమూవ్ చేసేసి సో ఇక్కడ లంచ్ అని పెట్టేద్దాం. లంచ్. ఓకే, యాడ్ టు డూ. సో మీరు చూడొచ్చు మనకి 2 టు డూస్ అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు H2 కింద ఒక బటన్ని క్రియేట్ చేసుకుందాం. సో బటన్ డిలీట్. ఓకే, సో అండ్ ఇక్కడ మనం డిలీట్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ డిలీట్ టు డూ. ఓకే, ఓకే, సో ఈ డిలీట్ టు డూలో మనకు ఐడి అనేది రావాలి. ఓకే, సో ఐడి అనేది ఏ విధంగా వస్తుందంటే మనకి ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఆన్ క్లిక్. ఓకే, సో ఇక్కడ యారో ఫంక్షన్ అండ్ మన డిలీట్ టు డూ ఫంక్షన్. ఓకే, సో ఈ ఫంక్షన్లో మనం మన ఐడిని పాస్ చేయాలి. ఓకే, సో టు డూ డాట్ ఐడి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టు డూ ఫంక్షన్ లోపల కన్సోల్ లాగ్ పెట్టుకొని సో ఐడిని కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం కన్సోల్ ఓపెన్ చేద్దాం. సో క్లిక్. ఓకే, సో మీరు ఇక్కడ మీరు కన్సోల్ లాగ్ చూడండి. నేను డిలీట్ మీద క్లిక్ చేస్తాను. సో డిలీట్. సో డిలీట్ కొట్టగానే మనకు ఐడియా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు లంచ్ డిలీట్ కొడుతున్నాను. సో మీరు చూడొచ్చు మనకు ఐడియానే వచ్చింది. ఓకే, సో బేస్డ్ ఆన్ ఐడి తోటి మనం ఆ టు డూని డిలీట్ చేయాలి. ఓకే, సో మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ మనం ఫిల్టర్ మెథడ్ని అయితే యూజ్ చేయాలి. ఓకే, సో కాన్స్ట్ ఫిల్టర్ టు డూ. ఓకే, సో ఇక్కడ మన టు డూస్ డాట్ ఫిల్టర్. ఓకే, సో ఇక్కడ టు డూ డాట్ ఐడి షుడ్ నాట్ ఈక్వల్ టు మనం పాస్ చేసే ఐడి. ఓకే, ఓకే, సో వన్స్ ఫిల్టర్ చేసిన తర్వాత అది మనం సెట్ టు డూస్లో సెట్ చేయాలి. ఓకే, సెట్ టు డూస్లో మనం మన ఫిల్టర్ టు డూస్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి మన రెగ్యులర్ అరే ఫిల్టర్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ డిలీట్. సో మీరు చూడొచ్చు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం లంచ్ని కూడా డిలీట్ చేద్దాం. సో డిలీట్. సో లంచ్ కూడా మనకు డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం లంచ్ని యాడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు లంచ్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఎడిట్ అండ్ అప్డేట్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేద్దాం. సో బేసిక్గా మనకి ఎడిట్ అండ్ అప్డేట్ అనేది కొద్దిగా మీకు కాంప్లెక్స్ అయితే ఉంటుంది. సో మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సైడ్ బార్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డిలీట్ బటన్ కింద మనం ఎడిట్ బటన్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో బటన్ ఎడిట్. ఓకే, సో మీరు రైట్ సైడ్ చూడొచ్చు మనకు ఎడిట్ బటన్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టు డూ యొక్క డేటాని మనం ఒక స్టేట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం టాప్లోకి వెళ్తే ఇక్కడ కాన్స్ట్ ఎడిట్ డేటా
సెట్ ఎడిట్ డేటా. ఓకే, సో బై డిఫాల్ట్గా మనం నల్ పెట్టుకుందాం. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆన్ క్లిక్ ఓకే, సో ఇక్కడ యారో ఫంక్షన్ సెట్ ఎడిట్ డేటా. ఓకే, సో ఈ ఎడిట్ డేటాలో మన టు డూ డేటాని పాస్ చేయాలి. ఓకే, టు డూ. ఓకే, సో ఇది సెట్ చేసే ముందు ఒకసారి మీకు కన్సోల్ లాగ్ చేసి చూపిస్తాను. సో కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో ఇది రిమూవ్ చేసేసి ఫస్ట్ మన ఐటమ్ని యాడ్ చేసుకుందాం. లంచ్ NCH యాడ్ టు డూ యాడ్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తాను, మీరు చూడండి. సో మనకి ఆ డేటా అనేది లాగ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఐడి ఉంది అండ్ మనకు టెక్స్ట్ ఉంది కదా. సో ఈ డేటాని మనం స్టేట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కన్సోల్ లాగ్ రిమూవ్ చేసేసి ఇక్కడ సెట్ ఎడిట్ డేటా. ఓకే, వన్స్ మనం డేటాని సెట్ చేశాక మన టు డూ ఐటమ్ని ప్లస్ ఇన్పుట్ అండ్ ఈ బటన్స్ని మనం హైడ్ చేసేసి మనం అప్డేట్ ఇన్పుట్ అండ్ అప్డేట్ బటన్ని మనం యూఐలో రెండర్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేస్తామంటే త్రూ కండిషనల్ రెండరింగ్. ఓకే, లైన్ నెంబర్ 20 దగ్గర ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు ఎడిట్ డేటా ఉంటే మనం అప్డేట్ ఇన్పుట్ ప్లస్ అప్డేట్ బటన్ అయితే మనం చూపించాలి. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లోపల రిటర్న్ ఓకే డివ్ ఓకే అండ్ మనకు ఇన్పుట్ ఓకే ప్లస్ మనకు ఒక బటన్. సో బటన్ వచ్చేసి అప్డేట్. సో ఇప్పుడు మనం ఒక ఐటమ్ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ లంచ్ ఓకే యాడ్. సో లంచ్ని యాడ్ చేశా కదా. సో ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తాను, మీరు చూడండి ఏమవుతుందో. సో మనకి అప్డేట్ ఇన్పుట్ వచ్చింది అండ్ అప్డేట్ బటన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే సో ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్ ఎడిట్ డేటాలో మనం డేటాని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనకి డేటా ఉంటుంది కదా. సో డేటా ఉంటే మన అప్డేట్ ఇన్పుట్ని చూపించాలి అండ్ మన అప్డేట్ బటన్ అయితే చూపించాలి. ఓకే, సో బేసిక్గా దీన్ని మనం కండిషనల్ రెండరింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బై డిఫాల్ట్గా ఇన్పుట్ లోపల ఏదైతే మనం ఎడిట్ చేస్తామో ఆ ఎడిట్ యొక్క వాల్యూని బై డిఫాల్ట్గా ఈ ఇన్పుట్లో రెండర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు సో ఎడిట్ డేటా డాట్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం లంచ్ని యాడ్ చేసుకుందాం. LUNCH యాడ్ అండ్ ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తాను, మీరు చూడండి. సో మనకి టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ ఇది వచ్చేసి మన అప్డేట్ బటన్. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మన టు డూ యొక్క వాల్యూని మనం అప్డేట్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ లంచ్ ఉంది కదా, లంచ్ బదులు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టి మనం అప్డేట్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ ఈ ఇన్పుట్ మనకి పనిచేయదు, ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ చేంజ్ ఈవెంట్ పెట్టలేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆన్ చేంజ్. సో ఇందులో మనకి ఈవెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ మనం సెట్ ఎడిట్ డేటాలో ఓకే సో ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ 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 ఎడిట్ డేటా. సో ఇక్కడ మనం టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఐటమ్ని యాడ్ చేసుకుందాం. సో లంచ్ యాడ్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనం అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం అప్డేట్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ కాన్స్ట్ అప్డేట్ టు డూ. ఓకే, సో ఈ అప్డేట్ టు డూలో మనకు ఎడిట్ డేటా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం కాన్స్ట్ అప్డేటెడ్ టు డూ అప్డేట్
సెలెక్టెడ్ టు డూ ఈక్వల్ టు టుడూస్ డాట్ మ్యాప్. ఓకే, సో ఇక్కడ మనకి టుడూ, సో టుడూ డాట్ ఐడి ట్రిపుల్ ఈక్వల్ టు మన ఎడిట్ డేటా డాట్ ఐడి, ఎడిట్ డేటా డాట్ ఐడి. ఓకే, ఒకవేళ ఈ రెండు మ్యాచ్ అయితే మనం ఏం చేయాలంటే ఆ ఎడిట్ డేటాని ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, ఎల్స్ మన టుడూస్ని పాస్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు మన అప్డేట్ టుడూని మనం సెట్ టుడూస్లో పాస్ చేయాలి. ఓకే, సెట్ టుడూస్ అండ్ మన అప్డేటెడ్ టుడూస్. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ని మనం అప్డేట్ దగ్గర పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆన్ క్లిక్, సేవ్. అండ్ అంతేకాకుండా వన్స్ మనం ఈ డేటాని సెట్ చేశాక మనం ఎడిట్ డేటాని నల్ చేయాలి. ఓకే, సెట్ ఎడిట్ డేటా టు నల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది రిఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు మనం లంచ్ యాడ్ చేసుకుందాం. లంచ్ యాడ్ టు డూ. ఓకే, అండ్ ఎడిట్, ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తాను, మీరు చూడండి. సో అప్డేట్ అయిపోయింది మనకు. ఓకే, సో అప్డేట్ అయిపోయి మళ్ళీ మనం టు డూని రెండర్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం యాడ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, డిలీట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, అండ్ ఎడిట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, అండ్ అప్డేట్ కూడా ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కొద్దిగా రీఫ్యాక్టర్ని అయితే మనం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కార్డ్ని ఒక సపరేట్ కాంపోనెంట్ లాగా మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే, సో ఇక్కడ రైట్ క్లిక్, న్యూ ఫైల్, కార్డ్ డాట్ జేఎస్. ఓకే, ఇక్కడ కాన్స్ట్ టు డూ కార్డ్. సో ఈ కార్డ్లో మనం ఏం చేస్తామంటే, సో మనం యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి, సో ఈ కార్డ్ ఉంది కదా మన డివ్ కార్డ్, సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఈ టు డూ అనేది మనకి ప్రాప్స్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇక్కడ టు డూ. ఓకే, సో ఈ కార్డ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టు డూ కార్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టు డూ కార్డ్ని కాపీ చేసుకొని యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి, సో ఇదంతా మనం రిమూవ్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మన కార్డ్ని పాస్ చేద్దాం, మన కార్డ్ కాంపోనెంట్. ఓకే, సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్, సో మీదికి వెళ్తే సో మీరు చూడొచ్చు మనం ఇంపోర్ట్ టు డూ ఫ్రమ్ ./కార్డ్. ఓకే, సో ఇక్కడ మనం మన టు డూని పాస్ చేద్దాం. సో ఇక్కడ టు డూ అండ్ టు డూ, సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక టు డూని యాడ్ చేసుకుందాం. లంచ్ యాడ్. ఓకే, అండ్ ఇక్కడ ఎడిట్ అండ్ డిలీట్ బటన్ మనకి ఇప్పుడు వర్క్ అవ్వవు. ఓకే, సో ఎందుకు వర్క్ అవ్వవు అంటే ఒకసారి కార్డ్ డాట్ జేఎస్కి వెళ్తే, సో ఇక్కడ డిలీట్ టు డూ ఫంక్షన్ అండ్ సెట్ టు డూ ఫంక్షన్ మనకు యాక్సెస్ లేదు. ఓకే, సో యాక్సెస్ రావాలంటే మనం యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి, సో ఈ కాంపోనెంట్లో మనం పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను డిలీట్ టు డూని పాస్ చేస్తాను. డిలీట్ టు డూ, ఓకే, ఈక్వల్ టు మన డిలీట్ టు డూ ఫంక్షన్. ఓకే, అండ్ మన ఇంకో ఫంక్షన్ వచ్చేసి, సో కార్డ్ డాట్ జేఎస్కి వెళ్తే మనకు సెట్ ఎడిట్ డేటా. ఓకే, సో ఇది కూడా ఇక్కడ మనం పాస్ చేద్దాం. ఓకే, సో వన్స్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం పుల్ తీసుకుందాం. ఓకే, సెట్ ఎడిట్ డేటా అండ్ డిలీట్ టు డూ. ఓకే, సో ఇప్పుడు మనం మన ఫంక్షనాలిటీని టెస్ట్ చేద్దాం. సో లంచ్ యాడ్ అయింది. సో లంచ్ని డిలీట్ చేద్దాం. సో డిలీట్ కూడా అయింది, అండ్ మళ్ళీ యాడ్ చేద్దాం.
అండ్ ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ లంచ్ తీసి బ్రేక్ ఫాస్ట్ అండ్ ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేస్తాను. సో చూడొచ్చు మనకి లంచ్ కూడా అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు మనం app.jsకి వెళ్ళి ఇంకొంచెం రీఫ్యాక్టర్ చేద్దాం. సో ఇక్కడ మనం లంచ్ని యాడ్ చేసేటప్పుడు సో మన ఇన్పుట్లో వాల్యూ అనేది పోవట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ టు డూ దగ్గర మనం ఏం చేద్దామంటే సెట్ టెక్స్ట్ని ఎంప్టీ చేద్దాం. ఓకే, సో వన్స్ మన ఐటమ్ అనేది టు డూస్లో యాడ్ అయ్యాక మన సెట్ టెక్స్ట్ని ఎంప్టీ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను లంచ్ బదులు డిన్నర్ పెడతాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ టు డూ. సో డిన్నర్ యాడ్ అయింది, బట్ ఇక్కడ ఇన్పుట్లో స్టిల్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, సో ఎందుకంటే సో ఈ ఇన్పుట్లో మనం వాల్యూని బైండ్ చేయలేదు. సో వాల్యూ వచ్చేసి మన టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం టైం పాస్ యాడ్ టు డూ. సో మీరు చూడొచ్చు మనకు ఆ ఇన్పుట్ అనేది వెళ్ళిపోయింది యాడ్ అయిపోయినాక. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి టైం పాస్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే, సో టైం పాస్ని డిలీట్ చేద్దాం. సో డిన్నర్ ఇంపార్టెంట్, మనకి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్, లంచ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి లర్నింగ్ రియాక్ట్ అండ్ యాడ్ టు డూ. సో లర్నింగ్ రియాక్ట్. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మీకు నేను హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.